హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక ఛానల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల మనం చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. ఈ వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ రాక ముందుకు షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేసేస్తాను. ఇక్కడ ఏంటంటే కనుక నేను హాస్పిటల్కి వెళ్తున్నా. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చూసారు కదా, మొత్తం అంతా ఉండే వాప అంతా ఉండింది కదా. సో దానికోసం అనేసి నేను హాస్పిటల్కి వచ్చిన అనమాట. వరుణ్ని పాపని తీసుకొని వచ్చిన తర్వాత ఎలాగో ఇంజక్షన్ వేయించుకోవాలంటే టిఫిన్ తినాలి అనేసి బాలాజీ హోటల్కి వెళ్ళి వాళ్ళ దోస్తు తిన్నారు, నేను ఇడ్లీ తిన్నాను అనమాట. అది అంతటితో అయిపోయింది. ఇంకా తర్వాత నేను ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే ఏంటంటే కనుక నాకు కొంచెం పెయిన్ అవన్నీ తగ్గాయని అనుకుంటుంటే మళ్ళీ మా నాన్నకి ఫీవరు, చలి, జ్వరము, నీరసం అన్నీ వచ్చేసాయన్నమాట. సరేనేసి ఇంకా మా అమ్మని మేకలకు పంపించేసేసి మా అమ్మనే వెళ్తుంది అనమాట రోజు మేకలకి. మా తమ్ముడు పనికి పోతున్నాడు. సరేనేసి అమ్మని మేకలు తోలిచ్చేసినాం అనమాట. మేకలు తోలిన వెంటనే మా నాన్నని తీసుకుని హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఇది నేను హైదరాబాద్కి వచ్చే రోజు మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఆ రోజే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి నాన్నకు చూపించుకొని 2 బాటిల్స్ అయితే ఎక్కాయి మా నాన్నకి మొత్తం కూడాను. అంటే కొంచెం నీరసం, షుగర్ కదా, షుగర్ అయితే కంట్రోల్కి వచ్చిందంట. చెకప్ కూడా చేయించిన. అది కూడా చేయించినప్పుడు అన్నారు షుగర్ ఏం లేదమ్మా, నార్మల్గా అయితే వచ్చేసింది, బట్ కాకపోతే ఇంకా డైట్ మెయింటైన్ చేయడం మంచిది అన్నారు. సరే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏంటంటే కనుక హాస్పిటల్లో మా నాన్న బెడ్ మీద పడుకుంటే వీళ్ళ విషయాలు చూసినారు ఎలా ఉన్నాయో. కానీ ఈ వీడియోలో నేను ఒక చిన్న మ్యాటర్ చెప్తాను. నిజంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెంచుకుంటే ఆడపిల్లనే పెంచుకోవాలి అన్నట్టు మా నక్షత్రం నిజంగా నిరూపించింది అబ్బా మా నాన్నకైతే మాత్రం. ఎందుకు అంటారేమో, మా పాటికి మేము వీడియోస్ చేసుకుంటా పక్కన వాళ్ళతో వ్యవహారం చేసుకుంటా మేముంటే మా నక్షత్రం ఏం చేసింది తెలుసా? మా నాన్న జ్వరం వచ్చి బెడ్ మీద పడుకొని ఇంజక్షన్ లేపించుకుంటున్నాడు, బాటిల్ ఎక్కుతున్నాయి అనేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, తాత నీ కాళ్ళు నచ్చనాయా, చేతులు నచ్చనాయా అని కాళ్ళు నొక్కుతుందంట, చేతులు నొక్కుతా ఉంది, తలకాయ ఊపుతా ఉంది. అప్పుడు మా నాన్న అయితే పాపం నిజంగా ఎంత ఇదయ్యాడో, అంటే ఫీల్ అయినాడు అనమాట. పెంచుకుంటే ఇట్లాంటి ఆడపిల్లల్ని పెంచుకోవాలమ్మా, వీడున్నాడు నాకు ఇంకా కొంచెం నొప్పి పెడతాడు కానీ తగ్గించడం కాదు అని. సరే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. లాస్ట్లో వచ్చి సేవలు చేసుకుంటుందో బిడ్డ. రే గమ్ము ఉంటా, నిజంగా బ్రెయిన్ పనిచేయదు, వీనికి బ్రెయిన్ లేదు వీనికి నిజంగానే. గమ్ము కూర్చో. పాప చూడు తాత కాళ్ళు ఒత్తుకుంటుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని ఏ ఒత్తుతుందో చూడు కాళ్ళు తాతకి. నువ్వు ఉండవు ఏం చేయనికి రా. ఓయ్ అబ్బా, వాళ్ళకి మారి కాలు వస్తుంది పిల్ల తాతకి. ఇప్పుడు బాటిల్ అయిపోయింది, ఇంకో బాటిల్ ఎక్కుతుంది. అయిపోయిందా మాగా వత్తడం? కమ్మునా ఇకదట తప్పు. వాయబ్బా అట్టన్నాడా ఎల్లు లిగ్గడమేనా? చంపుతున్నావే. 3 వేయలే. ఎన్ని పెట్టినారు నక్షత్ర తాతకి బాటిల్లు? ఉండు బ్లడ్ వస్తుంది. నువ్వు మేడం, నీకేం పని? అందరిని గిచ్చుకుంటావు నువ్వు. ఎందుకు ఇదే ఎక్కడ బోకులు కట్టడం అబ్బా? విచిత్రంగా కడుతుంది ఇదే అంతా. ఎబ్బే గబ్బు నీళ్ళలో కడుతుంది. ఇది గబ్బుది. అవి కొన్ని నీళ్ళు పోయిరా గిన్నెకి బోకులు కడ నీకు ఈ బాలేవు. ఎమ్మ అబ్బో నీళ్ళ మైపో డమ్లోటి. అబ్బో గాలి వచ్చింది రోయ్. ఇది ఇదేం రకం బోకులు కట్టడం అబ్బా? ఇది నాకు అర్థం కాకుండా ఇది. యాయ్ అమ్మో మా నక్షత్రం అమ్మ బోగులు కడిగి అంత పెద్దదైంది అమ్మ. అప్పుడే వానమోడం వచ్చా, వాన పడతా. ఈడేంట్రా అంటే పనిలేని పని చేస్తున్నాడు. బాత్రూమ్ డోర్ కొడుతున్నాడు, బాత్రూమ్ డోరు. ఏరా నీకేం పని పట్టలేదా? అట్లా బట్టలు ఉతుకు కూర్చొని. పిల్ల బోల్ కడుతుంది, నువ్వు బట్టలు ఉతుకో. నాకు ఈ బ్లౌజ్ కొంచెం కంప్లీట్ అయిపోయినాక వచ్చి నేను స్టార్ట్ చేసా. నీవి
నీళ్ళు మోసుకో అయితే ఆ రోజు వర్షం పడింది మామూలుగా వాళ్ళే దంచి కొట్టిన వర్షం మాత్రం. సింపుదానా మా బుడ్డదైతే అయితే చిన్నగా ఒక్కొక్క పని నేర్చుకుంటా ఉందన్నమాట. ఇదండి ఈ రోజుకి వచ్చి అన్ని పోస్ట్ చేసుకోవడం అంటే అప్లోడ్ చేసేద్దాం అన్నట్టు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే వీడియోస్ ఏం చేయలేదు, నేను అంత ఫుల్ రెస్ట్ లో ఉన్నాం అనమాట. మొత్తం జర్నీలో అలసిపోయాం కాబట్టి ఇంకా అందుకే వీడియోస్ ఏం లేదు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. చాలా చిన్న వీడియో, ఒక 5 నిమిషాల వీడియో మాత్రమే, అది కూడా ఓకే ఫ్రెండ్స్. లైక్ కొట్టేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ చేసుకొని మరొక వీడియో కోసం ఓకేనా, బాయ్. అసలు మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను కదా, నేను ఇంత సడన్గా హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చింది అంటే కనుక చూస్తున్నారు కదా, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మా నక్షత్రకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మా వరుణ్కి హెల్త్ బాగాలేదు, మా నాన్నకి హెల్త్ బాగాలేదు. అంటే కొంచెం అన్నీ అప్సెట్గా ఉన్నాయన్నమాట. సరే కొంచెం వాతావరణమైన చేంజ్ చేస్తే కనుక ఏమన్నా కొంచెం పిల్లలు కొంచెం క్యూర్ అవుతారనిపించింది. అలాగే ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, ఉన్నన్ని రోజులు కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు, కొంచెం మంచిగా తిరగచ్చు. వీళ్ళు ఎంతకాలం ఇక్కడ ఉంటారో తెలియదు కదా హైదరాబాద్లో. సో అందుకనేసి అన్ని ప్లాన్ అంటూ పెద్దగా ఏం చేయలేదు. నేను అనుకున్నా ఒక 10 days ఉంటే చాలు అనుకున్నా, బట్ ఎన్ని రోజులు ఉంటారో తెలీదు. సో ఆ విధంగా అయితే వచ్చినాం అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో అనమాట. ఇది చూసినారా ఎట్లా తాయిస్తుంది తెలుసా ఫ్రెండ్స్, చిన్న లోలు పిల్లలు ఉంటారు చూసిన, వాళ్ళు లోలు పిల్లలాగా ఒళ్ళు బజ్జి ఉంటుందంట, పాలపీక నోట్లో పెట్టాలంట, అయ్యి అని పాట పాడాలంట. ఓకే, బాయ్. మరొక వీడితో మేము ముందుకు